ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సో రైలు ప్రయాణికులకు సంబంధించి బిగ్ అలర్ట్ అండి. 5 రోజుల పాటు ఈ రైళ్ళు అన్ని కూడా రద్దు. సో ఇలాంటి రైళ్ళు ఏంటన్నది ఇందుకు సంబంధించి వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఎట్లా లైక్ చేయండి. వీడియోకి వచ్చినట్లయితే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే క్యాన్సల్ ట్రైన్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ప్రయాణం హైదరాబాదు ప్రయాణం చేసే వారికి ఒక అలర్ట్ అయితే వచ్చిందనమాట. ఇక మార్గాల్లో ఒకవేళ మీరు కనుక ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నట్లయితే రైలు అనేది రద్దుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే చేసినటువంటి ప్రకటన జర్నీ ప్లాన్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో 5 రోజుల పాటు 10 రైలు సర్వీసులు అయితే రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ ట్రైన్లు ఎప్పుడెప్పుడు రద్దు చేయబోతున్నారు ఏంటి అన్నది చూద్దాం. రూట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాపట్పల్లి డోర్నకాల్ బైపాస్ వద్ద 3వ రైల్వే లైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి కాబట్టి దాంతో ఈ మార్గంలో రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడే అవకాశాలు అయితే ఉంది. ఇక పనులు జరుగుతున్న కారణంగా 5 రోజుల పాటు ఇక 10 రైళ్లు రద్దయి ఇక మరో 2 రైలు సర్వీస్ పాక్షికంగా రద్దు కావడం జరుగుతుంది. సో 26 రైలు సైతం ఒక 2 రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు రద్దయిన రైళ్లు ఇవే. డోర్నకాల్ విజయవాడ ట్రైన్ నెంబరు 67767, అదేవిధంగా విజయవాడ సమాజ్ డోర్నకాల్ మధ్య ట్రైన్ నెంబరు 67768, కాజ్పేట డోర్నకాల్ వద్ద ట్రైన్ నెంబరు 67765. ఇక డోర్నకాల్ సమాజ్ కాజ్పేట ట్రైన్ నెంబర్ వచ్చేసి 67766. విజయవాడ సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12173. ఇక సికింద్రాబాద్ విజయవాడ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12174 అనమాట. ఇక విజయవాడ భద్రాచలం రోడ్ ట్రైన్ నెంబర్ వచ్చేసి రద్దు చేయడం జరిగింది 67215. ఇక భద్రాచలం విజయవాడ ట్రైన్ నెంబరు 67216గా, విజయవాడ సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12705గా అయితే ఉంది. ఇక అదేవిధంగా సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడిచే ట్రైన్ నెంబరు ఇవి కూడా రద్దు చేయడం జరిగింది. నెంబర్ వచ్చేసి 12706 అనేది. సో ఇక మొత్తం మీద అయితే ఆగస్టు 19వ తేదీ నుంచి కొన్ని రైళ్లు కూడా రద్దు అయితే చేయనున్నారన్నమాట. సో ఇది మనకు ప్రస్తుతం ట్రైన్ రైళ్లకు సంబంధించి ఈ రూట్లో వెళ్ళేవారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా గమనించుకోవాలన్నమాట. ఇక ముందస్తుగానే చెప్పడం జరిగిందనమాట. అధికారికంగా ప్రకటన అయితే చేశారు.